పాములు పుట్టలో ఉంటాయి. వాటికి ఆకలయ్యో లేకుంటే పొద్దెళ్ళకుంటేనో అట్లా అట్లా చుట్టుముట్టు తిరుక్కుంటా వాళ్ళను వీళ్ళను అరుసుకుంటా మళ్ళా పుట్ట దిక్కో జంగల్ల మోకానుకో అవుతాయి కదా. కానీ అది ఏందోనొల్ల ఈనాడు మా పాములు కూడా మస్తు సుతారం అయిపోతున్నాయి వల్ల వాటికి నేల మీద పోవుడు కూడా శాతనైతలేదు. ఇప్పుడు మనం కదా ఈ నడుమ అంటే ర్యాపిడోలు క్యాబ్లలో పోయినట్టు అవి కూడా రైలు బండ్లలో ప్రయాణం చేస్తాన్నాయి. అరే అవంటేనొల్ల చూడరు కావాలంటే. అయితే ఇగో ఇది జనశతాబ్ది ఎక్స్ప్రెస్ బండి పెద్ద ప్రయాణమే చేస్తాంది. జనాలు మంచిగా ఎవరి సీట్లలో కూర్చునేటోళ్ళు కూర్చున్నారు, పండుకునేటోళ్ళు పండుకున్నారు, ఫోన్లు చూసుకునేటోళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. అంతల్నే ఏమైందంటే ఆగ చూడుర్రి ఆగమాగం జగన్నాథం. ఏమైందంటారా, అగో గీనే సెల్ ఫోన్ తోని ఫోటో తీస్తుండు, యూట్యూబ్ షార్ట్ చేస్తాడో ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తాడో. ముచ్చట ఏందంటే ఈ రైల్లో పాము కూడా ప్రయాణం చేస్తాందోల్లా మంచిగా బ్యాగులు గీగులు పెట్టే కాడ పురుసదిగా వండుకున్నది. ఇక బఠానీలే బుక్క బుద్దయిందో లేకుంటే సమోసాల వాసనే కొట్టిందో గాని బ్యాగులకు వెళ్ళి మెల్లగా బయటకు వచ్చింది. కథమిగ ఇంట్లో ప్యాసింజర్ల పరిస్థితి చూడాలే, ఇటురుకలేరు అటురుకలేరు. ఆ డబ్బలకెళ్ళి దునుకుదామని కూడా చూసిరట ఆగంలో కొందరు. ఇలా ఆగంకున్న వాడెత్తు ఆ పామేమో వీళ్ళతోని రన్నింగ్ ప్రాక్టీస్ చేయించింది. జరసేపు అయినాక పెద్ద ఆఫీసర్లు పాములు పట్టేటోళ్ళని పిలుచుకొచ్చి నిమ్మలం చేసిర్రు. మొన్న కూడా గిట్ల నేనోలా బొంబాయి గరీబ్ రథ్ రైలు బండిలా సేమ్ ఇసొంటి పామే ప్రయాణం చేసింది. ఏ ఊరికి పోదామనుకున్నదో, ఏ రాష్ట్రంలో జాతీయ స్థాయి పాముల మీటింగులు ఉన్నాయో ఇట్లా రైలు బండ్ల రాష్ట్రాలు దాటిపోతున్నాయి. ఇక ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఇదివరకు సంది రైలు బండిల టికెట్ కలెక్టర్లు బఠానీలు అమ్ముకునేటోళ్ళు వాచ్మెన్లే కాదు పాములు పెట్టేటోళ్ళను కూడా ఓగలి పెట్టాలే కావచ్చు.